గొర్రెల మీద ఒక రకమైన ప్రయోగం చేశాడు దాని స్వభావం గురించి. ఏంటా ప్రయోగం అంటే, రోడ్డు మీద గొర్రెలు వెళ్తానికి ముందు అంత దూరంలో ఏం చేశాడంటే, రోడ్డుకి అడ్డంగా ఒక కర్ర పెట్టాడు. అటు ఇటు ఇంత ఇంత హైట్లో, ఈ మాత్రం హైట్లో అటు ఇటుగా అడ్డంగా రోడ్డుకి అడ్డంగా కర్ర పెట్టేశాడు. కర్ర పెట్టేస్తే ఈ వెనకాల ఉండి గొర్రెలన్నిటిని కూడా గట్టిగా తోలుతున్నారు. తోలుతా ఉంటే అది ఏం చేసిందంటే, మరి మొదటి గొర్రె ఏం చేసిందంటే ఆ కర్ర దూకి ఎదరికెళ్ళింది. రెండో గొర్రె కూడా కర్ర దూకింది. అలా ఆ మందలో కొన్ని గొర్రెలు, ఒక 4, 5 గొర్రెలు, 10 గొర్రెల దాకా దూకి అవతలకెళ్తున్నాయి. కర్ర దూకి అవతలకెళ్తా ఉన్నాయి. సరేనని అది ఆ ప్రయోగం ఎవడైతే చేస్తున్నాడో అతను ఏం చేశాడంటే, తర్వాత ఏం చేశాడంటే ఓ 10, 15 గొర్రెలు అలా దూకిన తర్వాత కర్ర తీసేసాడు మెదలకుండా. కర్ర తీసి కింద పెట్టేశాడు. ఆ తర్వాత వెళ్ళిన గొర్రెలు కూడా ఏం చేస్తున్నాయంటే, కరెక్ట్గా అక్కడికి వస్తాం ఏమీ లేకపోయినా సరే అలా దూకి వెళ్తున్నాయి. ఆ గొర్రెలు అక్కడ కర్ర లేదు, కర్ర తీసేసినా కానీ అలా దూకి వెళ్తున్నాయి. ఈ దూకెళ్ళేటువంటి గొర్రెకి ఎందుకు దూకుతుందో దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే ఏంటంటే, నా ముందు వెళ్ళిన గొర్రె దూకింది, ఇలా ఉరికెళ్ళింది, కాబట్టి నేను కూడా అలా ఉరికెళ్ళాలి. అది ఒకటే తెలిసింది ఆ గొర్రెకి. ఆ ముందు గొర్రె ఎందుకు ఉరికిందో దీనికి తెలియదు. అర్థమవుతుందా? నిజంగా ఆ వీడియో చూసినప్పుడు చాలా గొర్రె ఇంత అమాయకంగా కూడా ఉంటుందా అని అనిపించుతూ ఉంది. యేసు ప్రభువారు పోల్చినటువంటి ఆ పోలిక చాలా చాలా సరైనటువంటి పోలిక అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.